అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 12 రోజుల నుంచి తుఫాన్ ధాటికి ఖమ్మం నగరం విలువిల్లాడిపోయింది. గత 10 రోజులుగా మున్నేరు ముంపు ప్రాంత ప్రజల కష్టాలు తీర్చేందుకు అధికారులు అన్ని చర్యలు చేస్తున్నారు. సో ప్రత్యేకంగా మున్నేరు ముంపు ప్రాంత వరదలో చదువుకున్న విద్యార్థులు అలాగే ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన సర్టిఫికెట్స్ అన్నీ కూడా వరదలో కొట్టుకుపోయినాయి. పూర్తిగా ఖమ్మం జిల్లా కలెక్టర్ చొరవతో సర్టిఫికెట్స్ కోల్పోయిన వాళ్ళు అందరూ కూడా మరలా సర్టిఫికెట్స్ వాళ్ళకి ఇప్పించేందుకు ప్రత్యేకంగా హెల్ప్ డెస్కులు పెట్టి వాళ్ళ వివరాలు కూడా పూర్తిగా నమోదు చేస్తున్న కార్యక్రమం కనబడుతుంది. సో ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని నయాబజార్ స్కూల్ నందు ఉన్నాము. యాక్చువల్గా ఈ నయాబజార్ స్కూల్ అనేది గత సంవత్సరం మున్నేరు ముంపు ప్రాంత ప్రజలకు ఆవాసం ఇచ్చేలా పునరావాస కేంద్రంగా ఉన్న నయాబజార్ కూడా ఈసారి మున్నేరు 36 అడుగుల వద్ద ఉధృతంగా ప్రవహించడంతో ఈ స్కూల్ కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో ప్రస్తుతం మన దగ్గర మున్నేరు వరదలో సర్టిఫికెట్స్ కోల్పోయిన వారికి దరఖాస్తుల స్వీకరణ కేంద్రం వద్ద మనం పూర్తిగా మున్నేరు వరదలలో దరఖాస్తులు అంటే సర్టిఫికెట్స్ అందరూ కోల్పోయిన వారందరూ కూడా ఈరోజు సర్టిఫికెట్స్ అంతా తీసుకున్నారు. సో ఒక్కొక్కరుగా వచ్చి ఇక్కడ ఆ సర్టిఫికెట్స్ వాళ్ళకి ఏమేమి సర్టిఫికెట్స్ పోయాయి, 10th, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు పోయినాయో పూర్తిగా వాళ్ళ నుంచి కూడా ఆ వివరాలు తీసుకుంటున్న ఆ పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో మొత్తంగా విద్యార్థులతో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ చొరవతో కూడా ఈ హెల్ప్ డెస్క్లన్నీ కూడా పూర్తిగా ఏర్పాటు చేస్తారు. సో ఇక్కడ ఈ అప్లికేషన్ ఫామ్స్ అన్ని కూడా రాసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఒకవేళ జిరాక్స్లు ఉంటే ఆ జిరాక్స్ వాళ్ళ దాని మీద ఆ మెమో మీద జిరాక్స్ నెంబర్లు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఒక ఆధార్ కార్డు పైన ఎటువంటి సర్టిఫికెట్స్ పైన వాళ్ళకి పూర్తిగా ఇక్కడ వీళ్ళు అంటే ఇక్కడ రాసుకొని వీళ్ళకి ఏమేమి పోయా అనేది బోర్డుకు ఒకసారి పంపిస్తారు. సో ఒక్కసారిగా మాట్లాడదాం. ఒకసారి మన దగ్గర ఒక మిత్రుడు కూడా ఉన్నాడు. మన మిత్రుడు ఉద్యోగం చేస్తున్నాడు, కానీ ఇతని సర్టిఫికెట్స్ అన్నీ కూడా వరదల్లో కొట్టుకుపోయి ఉన్నారు. సో ఒకసారి అడుగుతాం, భయ్యా మీరు ఏం చదువుకున్నారు, మీరు ఏం చేస్తున్నారు, మీ సర్టిఫికెట్స్ పోయాయి, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? నేను ఖమ్మంలో జడ్పీలో చేస్తాను, జిల్లా పరిషత్లో చేస్తాను రికార్డ్ అసిస్టెంట్గా. నా కేబీ నగర్లో ఉంటాం. మా వరద వచ్చినప్పుడు మొత్తం ఇంటి సామాన్ మొత్తం పోయింది, గోల్డ్ పోయింది, సర్టిఫికెట్స్ నాయి, మా చెల్లి, అమ్మగారి పింఛన్ ఇది మొత్తం పోయింది. ఇంట్లో ఏం లేదు, మొత్తం ఖాళీ అయింది. అంటే ఇక్కడికి వచ్చి మీరు ఏ విధంగా అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్అప్ చేశారు? వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఫామ్ ఇచ్చారు, దాన్ని బట్టి మేము అన్ని వాట్సాప్ సెల్లో ఉన్నాయి, దాన్ని బట్టి మేము అన్నీ ఫిల్అప్ చేసినాం. గవర్నమెంట్ ఇష్యూ ఇస్తుందట, ఇవ్వగానే మేము దాన్ని భద్రపరుచుకుంటాం. మళ్ళీ అంతా ఏ విధంగా జరిగిందో ఒకసారిగా మనం వారితో మాట్లాడదాం. సో సార్ చెప్పండి, పూర్తిగా సర్టిఫికెట్స్ కోల్పోయిన వారికి అందరూ కూడా హెల్ప్ డెస్క్ ఏర్పడేసి రాసుకుంటున్నారు. సో ఒకసారి అది ఏ విధంగా ఉంటుందో ఒకసారి బ్రీఫ్గా చెప్పండి. అంటే వీళ్ళు ఒక ప్రొఫార్మా అనేది ఇస్తున్నారు, ఆ ప్రొఫార్మా ప్రకారం వాళ్ళకి సర్టిఫికేట్ జారీ ఏ విధంగా చేస్తారు, ఇందులో ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సార్? నమస్తే సార్. కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఒక అడిషనల్ కలెక్టర్ గారు ఒక చెక్ లిస్ట్ తయారు చేశారు. ఆ చెక్ లిస్ట్లో రకరకాల విభాగాల విద్యా విభాగం కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, వ్యవసాయానికి సంబంధించింది కానివ్వండి, ఏం కోల్పోయారో సర్టిఫికేట్స్ అవన్నీ కూడా చెక్ లిస్టులు ఇచ్చాము. అవన్నీ కూడా అప్లై చేసి కంప్యూటరైజ్ చేసి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి అది ఇస్తారండి. నేను ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నాను, సపోజ్ నాకు 10th క్లాస్ మెమోస్ ఎవరు కోల్పోయారో వాళ్ళు నాకు ఇస్తే కలెక్టర్ గారి ద్వారా ఆ బోర్డుకు రాసి ఆ సర్టిఫికేట్లో 2 weeks టైం పెట్టారు సార్. 2 weeksలో వాళ్ళకి లామినేట్ చేసి మళ్ళీ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పారు. కాబట్టి దాని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరే చూస్తూ ఉన్నారు. నేను కూడా ఇక్కడ ఈ అప్లికేషన్ కేంద్రానికి రావడం జరిగింది. ఎన్ని అంచనా ఒకటి వేస్తూ ఉన్నా ఎన్ని సర్టిఫికేట్లు కావాలనేది. కాబట్టి తప్పకుండా 2 weeksలో ఈ సర్టిఫికేట్లు ఇస్తాము. పాఠశాలకు సంబంధించి కూడా అనేక రిజిస్టర్లు అవన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఇక్కడ 66 పాఠశాలలో వరద ముప్పు గురి కావడం జరిగింది. కాబట్టి వాటిల్లో కూడా మేము తగిన చర్యలు తీసుకుంటా ఉన్నాం, శానిటైజ్ చేస్తూ ఉన్నాము. కమిషనర్ గారు, కలెక్టర్ గారు చూపించిన చొరవ వల్ల ఈ రోజున పాఠశాలను మేము ఓపెన్ చేయగలిగాం ఇవాళే. కాబట్టి అన్ని పాఠశాలలు మీరు కూడా చూశారు, విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి నోట్బుక్స్ ఇస్తూ ఉన్నాం, టెక్స్ట్ బుక్స్ ఇస్తూ ఉన్నాం. ఈ అప్లికేషన్స్తో పాటు విద్యార్థుల విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ప్రధాన ఉపాధ్యాయులు కూడా అందరూ కూడా తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక పాఠశాలలో ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు పోతామని చెప్తా ఉన్నాను. ఈ సర్టిఫికేట్ ప్రక్రియ కూడా ఇవాళ రేపట్లో పూర్తవుతుంది. పూర్తి కాగానే కలెక్టర్ గారు చెప్పిన ప్రకారం 2 వారాల్లో వాళ్ళకి సర్టిఫికేట్లు అందజేయడానికి చర్యలు తీసుకుంటాం. అంటే సార్ ప్రధానంగా 10th వరకు కూడా అంటే మీరు డీఈఓగా ఉన్నారు, 10th వరకు అయితే మీరు సర్టిఫికేట్స్ అరేంజ్ చేయగలరు. కానీ ఒకవేళ దీంట్లో కూడా ఇంటర్మీడియట్, డిగ్రీ, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్యాండిడేట్స్, డిప్లొమా క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. అంటే వారికి ఏ శాఖల ద్వారా అంటే వేరే శాఖల ద్వారా అంటే సర్టిఫికేట్స్ వాళ్ళకి ఇస్తారా, లేకుంటే ఓన్లీ డీఈఓగా మీ ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుంది సార్? లేదండి, మొన్న కలెక్టర్ అందరినీ పిలిపించారు. డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారిని, ఇంటర్మీడియట్ అధికారిని, టెక్నికల్ వాళ్ళందరినీ పిలిచారు.
ఎవరిది వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్కి రాసేసి అట్లా తెప్పించడం జరుగుతుంది సార్. నేను స్కూల్ ఎడ్యుకేషన్ వరకు నేను బాధ్యుడిని సార్. అది కాబట్టి ఆ శాఖ అధిపతులు వాళ్ళకి సంబంధించిన సర్టిఫికెట్లు జారీ చేయడం జరుగుతుంది. సర్టిఫికెట్స్ కోల్పోయిన వారందరికీ మరలా సర్టిఫికెట్స్ ఇప్పించేందుకు కలెక్టర్ అలాగే మున్సిపల్ కార్పొరేషన్ చొరవతో సర్టిఫికెట్స్ ఇస్తున్నారు. సో ఒక్కసారిగా ఇక్కడ సర్టిఫికెట్ ప్రొఫార్మా కూడా ఇక్కడ రాస్తున్నారు. ఒక్కసారిగా మీకు ప్రొఫార్మా చూపించే ప్రయత్నం కూడా ఒకసారి చేస్తాను. సో ప్రొఫార్మా ఈ విధంగా ఉంటుంది. సో వీళ్ళ ఇక్కడ సర్టిఫికెట్స్ ఈ విధంగా ఉంటుంది. ఇంటి యజమాని పేరు, అలాగే ఫోన్ నెంబర్, 10th SSC, ఇంటర్, IIT, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, ఇంజనీర్, ఇతరాలు, అలాగే బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, రెసిడెన్షియల్ సర్టిఫికెట్, అగ్రికల్చర్ సర్టిఫికెట్, అలాగే ధరణి పోర్టల్ కానీ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కానీ, గ్యాస్ సర్టిఫికెట్ కానీ, నాన్ క్రిమినల్ సర్టిఫికెట్స్ కానీ, అలాగే పట్టా పాస్బుక్స్ కానీ, చెక్ బుక్స్ కానీ, ఇలా ఏ విధమైన సర్టిఫికెట్స్ అంటే విద్యకు సంబంధించిన సర్టిఫికెట్సే కాకుండా ఏ విధమైన సర్టిఫికెట్స్ పోయినప్పటికీ ప్రతి ఒక్క సర్టిఫికెట్ని కూడా అందించేలా ప్రభుత్వం చొరవ తీసుకుంది, చర్యలు తీసుకుంటుంది. ఆయా శాఖ అధికారులతో పూర్తిగా సంప్రదింపులు జరిపి ఆ వివరాలు కూడా పూర్తిగా నమోదు చేసుకుంటుంది. ఒక్కసారిగా సర్టిఫికెట్స్ నమోదు కార్యక్రమం చేస్తున్న అధికారులతో కూడా ఒకసారిగా మాట్లాడదాం. అంటే ఒకవేళ ఇందులో కూడా కొంత ఇష్యూస్ అయ్యే అవకాశం ఉన్నాయి. ఈ విధంగా ఒకసారి ఏ విధంగా చేస్తారో కూడా ఒక్కసారిగా వారితో మాట్లాడి ఒకసారి చూద్దాం. సో సార్ చెప్పండి, పూర్తిగా ఈరోజు చెక్ లిస్ట్ మీరు రాసుకుంటున్నారు. ఆ విద్యార్థులు కూడా వాళ్ళకి ఏ సర్టిఫికెట్స్ పోయా ఆ సర్టిఫికెట్స్ అడుగుతున్నారు. ఒకవేళ ఆ విద్యార్థి గత 5 years బ్యాక్ ఇంటర్మీడియట్ కనుక డిగ్రీ చదివి ఫెయిల్ అయి ఉంటే వరదల్లో కొట్టుకుపోయాయి నా సర్టిఫికెట్స్ అని కూడా మీ దగ్గరికి వచ్చే అవకాశం లేకపోతే, ఒకవేళ తను పాస్ కాకపోయినా నా సర్టిఫికెట్స్ కొట్టుకుపోయాయని చెప్పి మీ దగ్గర అప్లికేషన్ పెడితే ఏ విధంగా దీన్ని చూసుకోవచ్చు? వాళ్ళకి సర్టిఫికెట్ ఏ విధంగా ఇష్యూ చేస్తారా, లేకుంటే మీరు సంబంధిత కార్యాలయానికి పంపిస్తారా? సంబంధిత కార్యాలయానికి మేము పంపిస్తాం సార్. వాళ్ళు ఏది ఇస్తే వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు మాకు సర్టిఫికెట్ ఇష్యూ చేస్తారు. ఆ సర్టిఫికెట్ని వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇందులో ఎటువంటి మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఏం లేవంటారా? లేవండి. అక్కడ ఏముంటే ఆ డాటా ఏది ఉంటే అదే వస్తుంది తప్ప ఒకరి పేరు మీద ఒకరు మాట్లాడటం కానీ ఏమీ జరగదు. సార్ ఇప్పటి వరకు ఎంతమంది అభ్యర్థులు మీ దగ్గరికి సెట్ అంటే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కార్యక్రమం నడుస్తుంది. ఇప్పటి వరకు ఎంతమంది సర్టిఫికెట్స్ పైన మీ దగ్గరకు వచ్చారు? మీ దగ్గర ఎన్ని అప్లికేషన్లు తీసుకున్నారు సార్? నిన్న 34 వచ్చాయండి. ఈ కౌంటర్ ఇవాళ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు అందరు నింపుతున్నారు. నింపి ఇచ్చిన తర్వాత మీకు ఫిగర్ చెప్పగలం. ఆ యూనివర్సిటీకి పంపిస్తున్నారు. అలాగే MBA అయినా MCA అయినా ఏ విధమైన సర్టిఫికెట్లు కానీ, క్యాస్ట్ సర్టిఫికెట్లు కానీ, ఇన్కమ్ సర్టిఫికెట్లు కానీ, డెత్ సర్టిఫికెట్ కానీ, బర్త్ సర్టిఫికెట్ ఎటువంటి సర్టిఫికెట్లు పోయినా ఒకసారిగా ఇక్కడ చెక్ లిస్టు కనుక రాసుకున్నట్లయితే పూర్తిగా వాళ్ళకి 2 వారాల్లో వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా విద్యార్థి కూడా ఇక్కడ నా 10th మెమో పోయిందని చెప్పేసి వచ్చాడు. సో ఈ విధంగా ఏమేమి పోయాయి ఒకసారి అడుగుదాం. సో బ్రదర్, మీ ఏమేమి పోయాయి, ఎప్పుడు పోయాయి సార్? నా 10th మెమో పోయింది సార్. 10th సర్టిఫికెట్ పోయింది. 10th సర్టిఫికెట్ దగ్గర రిఫరెన్స్ రాయాల్సి వస్తుంది. సో డాక్యుమెంట్ రిక్వైర్డ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఆ రిఫరెన్స్ నెంబర్ ఇఫ్ అవైలబుల్. అంటే వీళ్ళ దగ్గర ఒకవేళ 10th SSC మెమో జిరాక్స్ ఉంటే కనుక ఆ జిరాక్స్ మెమో నెంబర్ కూడా ఇక్కడ ఇష్యూ చేయాల్సి వస్తుంది. సో పూర్తిగా ఇక్కడ ఇచ్చారు 78,7821/D47 కౌంటర్ నెంబర్ వేశారు. పూర్తిగా సర్టిఫికేట్స్ పోతే కనుక వీళ్ళకి 2 వారాల్లో సర్టిఫికేట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. అధికారులు కూడా తక్షణమే స్పందించి హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. ఏ విధమైన సర్టిఫికేట్స్ పోయినా కానీ వెంటనే 2 వారాల్లో వారికి ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఆ DO చెప్తున్న పరిస్థితి. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.